హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థంబ్నెయిల్ చూసే ఉంటారు, ఆమ్లెట్ కర్రీ. ఆమ్లెట్ కర్రీ ఏంటా అని అనుకుంటున్నారా? ఆమ్లెట్స్తో కర్రీ అయితే చేస్తున్నాను. ఇందుకోసం ఉల్లిపాయలను అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర పెద్ద ఉల్లిపాయలు ఉంటే 4 తీసుకొని ఇలా పొడుగ్గా అయితే కట్ చేసి పెట్టుకోండి. నా దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి నేనైతే ఒక 10 అయితే తీసుకొని ఇలా పొడుగ్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేయడం కోసం అయితే ఒక కడాయిలో అయితే ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు అయితే మనం ఆమ్లెట్స్ అయితే వేసి పెట్టుకోవాలి. ఇందుకోసం ఒక బౌల్ అయితే తీసుకొని ఒక ఎగ్ని అయితే బ్రేక్ చేసి ఇలా అయితే బీట్ చేస్తున్నాను. ఎంత బాగా బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తాయి ఆమ్లెట్స్. ఒక తడకా ప్యాన్ అయితే తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ స్ప్రెడ్ చేసి మనం కలిపెట్టుకున్న ఎగ్ అయితే ఇందులో వేసి చిన్న చిన్న ఆమ్లెట్స్లా అయితే వేసుకోవాలి. ఇందులో ఏం మిక్స్ చేయకూడదు, ప్లెయిన్ ఆమ్లెట్సే వేసుకోవాలి. నేను ఈ ఆమ్లెట్ కర్రీ చేయడం కోసం అయితే ఒక 6 ఎగ్స్ అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న ఆమ్లెట్స్ అయితే వేసుకుంటున్నాను. ఇవి చూడ్డానికి బ్రెడ్ లాగా అయితే ఉంటాయి, బన్స్ అంటారు కదా, అట్లా ఉంటాయి. ఇలానే అన్ని ఆమ్లెట్స్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇటు ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఈ మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఈ ఆమ్లెట్స్ అన్నీ అయితే ఇలా అయితే వేసుకుంటున్నాను. ఇవి తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి ప్లెయిన్ ఆమ్లెట్స్. మనం అన్నీ మిక్స్ చేసి వేసేదానికంటే ఈ ప్లెయిన్ ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేటివి మెత్తగా అయితే ఉప్పు వేయడం వల్ల ఇవి బాగా ఉడికిపోతాయి. ఉప్పు వేయడం వల్ల ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందరూ అంటున్నారు కదా అల్యూమినియం వాటిలో వండొద్దు అని, అందుకే నేను స్టీల్ వాటిలో అయితే వండుతున్నాను. మీరు కూడా చేంజ్ చేసుకోండి కొంచెం కొంచెంగా, ఒకేసారి అంటే కుదరదు కదా. మెల్లమెల్లగా అయితే నేను కూడా అన్నీ చేంజ్ చేస్తున్నాను. కానీ స్టీల్ వాటిల్లో వండాలంటే కొంచెం అయితే భయంగానైతే ఉంటుంది, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది కదా. దగ్గర ఉండి వండడం అవుతుంది. రైస్, కర్రీస్ అన్నీ స్టీల్ వాటిల్లో అయితే వండుతున్నాను నేను. మీరు కూడా కొంచెం కొంచెంగా అయితే చేంజ్ చేసుకోండి. అల్యూమినియం వాటిల్లో వండితే క్యాన్సర్ అయితే వస్తుందట, అందుకనే నేనైతే చేంజ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. కారం కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత మనం చిన్న చిన్న ఆమ్లెట్స్ అయితే వేసుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసి బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్గా అయ్యేంత వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఈ ఆమ్లెట్స్ టర్న్ చేసుకుంటూ అయితే ఉడికించుకోవాలి. అప్పుడే ఆమ్లెట్స్ అనేవి జ్యూసీగా అయితే ఉంటుంది కర్రీ. ఫైనల్గా అయితే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర అయితే లేదండి, మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోండి. మనకి ఎంత సూప్ కావాలో అంత సూప్ అయితే ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. నేను కొంచెం చిక్కబడ్డాక అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఈ ఆమ్లెట్ కర్రీలోకి కొంచెం సూప్ ఉంటేనే బాగుంటుందండి.
అలా అని బాగా పల్చగా కూడా ఉండకూడదు. కొంచెం చిక్కబడ్డాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, మన ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా ఉందో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. మనం ఉట్టిగా వేసుకునే కర్రీ చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. ఇలా ఆమ్లెట్స్ వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఇలా చేస్తేనే మా హస్బెండ్కి, మా పాపకి ఇష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్ యూ.